వెల్కమ్ టు సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్. నేను మీ వాసవి ఆచార్య. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, వాటి గురించి మనకి అప్డేట్స్ ఎవరిస్తారు? ఫోర్త్ సిటీ కావచ్చు, మూసీ రివర్ కావచ్చు, అండ్ మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఎయిర్పోర్ట్ మెట్రోస్ కావచ్చు, ఇలాంటి లేటెస్ట్ హాట్ టాపిక్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సంజయ్ నాయక్ గారు. సో సార్ని అడిగి ఈ హాట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామా? సో సార్ని వెల్కమ్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో. హాయ్ సంజయ్ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. హలో మేడం. మా ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సార్. ఇలా గ్యాప్స్ ఇస్తే ఎలా మీరు? డెఫినెట్గా ఇంకా రాను రాను కంటిన్యూగా చేద్దాం మనం. డెఫినెట్గా ఇన్ని వీడియోస్ చేసాం మనం. నాకు ఒక్క మాటలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అంటే ఏంటి చెప్పండి సార్. ఫస్ట్ 3 పూలు 6 కాయలుగా రియల్ ఎస్టేట్ బాగుంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయినా లేదా బెంగళూరు రియల్ ఎస్టేటా, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేటా, నాకు ఇవన్నీ తెలియాలి. హైదరాబాద్ కంపేర్ టు అదర్ సిటీస్, అదర్ మెట్రోపాలిటన్ సిటీస్, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్ అంటారు. అండ్ కంపేర్ టు అదర్ మెట్రో సిటీస్తో హైదరాబాద్ మైగ్రేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. నేను వీడియోలు గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఎక్కడైతే జనాలు వస్తూ ఉంటారో, ఎక్కడైతే కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంటుందో, ఎక్కడైతే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయో, ఎక్కడైతే హ్యూజ్గా జాబ్ క్రియేషన్ జరుగుతుందో అక్కడ జనాలు వస్తారు. సో అలా ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ది క్లైమేట్ పరంగా, సేఫ్టీ పరంగా అన్ని రకాలుగా సేఫ్ ఉన్నది, బెస్ట్ లొకేషన్ అని ఫీల్ అయ్యేది హైదరాబాద్. కాబట్టి జనాలు హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ 25 yearsలో హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు బి డబల్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎట్లయితే డెవలప్ అయిందో, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ హైదరాబాద్ గ్రోత్ అనేది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు, మోర్ దెన్ 400 years నుంచి గ్రో అవుతూ వస్తుంది. కాబట్టి న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రో అవుతున్నటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ హైదరాబాద్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సార్ 24, 25 చాలా క్రేజీ అప్రిషియేషన్ చూసాం రియల్ ఎస్టేట్లో. రైట్ నౌ అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే గ్రోత్ ఫేజ్లోనే ఉంది అని అంటారా? 23 వరకు మార్కెట్ చాలా స్పీడ్గా పికప్ అయింది. అంటే రేట్లు పెరగడం కావచ్చు, కొంచెం కొన్ని ఏరియాలో హైప్ అనడం కావచ్చు, కొన్ని ఏరియాలో కొంచెం సాచురేషన్ పాయింట్ అనొచ్చు, టచ్ అయినాయి. కానీ లాస్ట్ 2-3 years నుంచి పెద్ద అగ్రెసివ్గా గ్రోత్ ఎక్కడ పెద్దగా పెరగలేదు, పెద్ద చేంజెస్ రాలేవు. బట్ రియల్ మార్కెట్ అనేది నెక్స్ట్ 1.5 year తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కమింగ్ జూన్ 3 నుంచి పెంచుతామంటున్నారు. May 1 పెంచుతామన్నారు. అది 26, 28 అయింది. 28 నుంచి 1 అయింది. 1 నుంచి ఇప్పుడు 3 పోస్ట్ పోన్ అయింది. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెంచాలన్న ప్లానింగ్ ఉంది. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే మార్కెట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి, జనాలు వస్తున్నారు. కాబట్టి కొన్ని ప్రైమ్ లొకేషన్స్కి ఆ డిమాండ్ ఉంటుంది. సో ఆ డిమాండ్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ మార్కెట్ అనేది ఇంకా తిరుగు లేకుండా రాను ముందుకెళ్తే తప్ప ఆగిపోవడం, పడిపోవడం, స్లో అవ్వడం అనేది ఉండదు. సో గతంతో పోలిస్తే నెక్స్ట్ 5-10 yearsలో మాత్రం ఇంకా చాలా ర్యాపిడ్గా గ్రోత్ అనేది మనం చూడవచ్చు. ఓకే. సో రైట్ నౌ హైదరాబాద్ మార్కెట్లో బయ్యర్స్ అనేవాళ్ళు ఈ రేరా వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత స్మార్ట్ అయ్యారు అంటారా, లేకపోతే ఇంకా ఆ లగ్జరీ బ్రోచర్ చూసి కొనడం, ఆ డేటా డ్రైవన్ లాగానే ఇట్లా అయిపోయారు అని అంటారా? మీరు అన్నట్టుగా ఒకటి వాస్తవం ఏంటంటే ఇంతకుముందు 3Dలో చూసి, యానిమేషన్ వీడియోస్ చూసి, గ్రాఫిక్స్ చూసి, బ్రోచర్ మీరు అన్నట్టుగా రంగురంగులు ముద్దుగా ఉంటాయి, అవి చూసి టెంప్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు జనాలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ పెరిగింది, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది. సో దీంట్లో చూడడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ కూడా పెరిగింది. ఎక్కడ ఫస్ట్ ప్రాపర్టీ కొనాలన్నా ఇంతకుముందు డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా, అన్ని వెరిఫికేషన్ అయినాయా లేదా, ఇవన్నీ అడుగుతుండే. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే అది హైడ్రాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతారు. అఫీషియల్గా హైడ్రా మేమేం పర్మిషన్ ఇస్తామని చెప్పలే, కానీ హైడ్రా ఉందా అని అడుగుతున్నారు. సెకండ్ రెరా ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే పాత ప్రాజెక్ట్స్కి అయితే రెరా అవసరం లేదు, కానీ ఏవైతే 2017 తర్వాత నుంచి ఉన్నాయో, 2020 తర్వాత నుంచి ఉన్నాయో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. రెరా లేకపోతే ఎవరు కూడా తొందరగా ముందుకు వస్తలేరు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇంతకుముందు లాగా ఏంటంటే ఎవరో చెప్పిరని చెప్పి తొందరపడి ఎవరు వెళ్ళట్లేదు. కస్టమర్స్ ఎంత స్మార్ట్ అయ్యారు అంటే 10 మందికి ఫోన్లు చేసి 10 మంది నుంచి ఇన్ఫర్మేషన్లు తీసుకొని అప్పుడు వెళ్తున్నారు. ఈవెన్ దో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈరోజు నా మార్కెట్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కంటే కూడా కస్టమర్స్ ఇంకా అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. 10 ప్రాజెక్టుల గురించి, 10 లొకేషన్ల గురించి, అక్కడ ఏం అడ్వాంటేజ్ ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈయన చెప్పేది అబద్ధమా నిజమా అన్నది. అంటే రాను కస్టమర్ని చీట్ చేయడం అన్నది, కస్టమర్ని బ్లఫ్ చేయడం అన్నది ఇంపాసిబుల్. ఇంకా ఓకే, ఇన్ఫర్మేషన్ పెరిగింది కదా.
సో మీరు చెప్పేది అవునా కాదా అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం ఇలా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కాబట్టి జనాలు కూడా అవేర్నెస్ పెరిగింది. సో మనం మొత్తం పోయేదానికన్నా అంత నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం బెటర్ అన్నట్టు మొత్తం పోగొట్టుకునే దానికన్నా 5,000, 10,000, 20,000 వీలైతే ఒక కన్సల్టెంట్ని కలుద్దాం, ఒక ప్రొఫెషనల్ గైడ్ తీసుకుందాం, అడ్వైస్ తీసుకుందాం. అలా జనాలు ఎక్కువ మంది వస్తున్నారు మా దగ్గరికి కన్సల్టేషన్కి కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక సేఫ్ ప్రాపర్టీగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరికైనా డబ్బే మనీ. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఒక డబ్బు పెట్టుబడి పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకుందాం, రిస్క్ తీసుకోవద్దు అనవసరంగా. ఇంతకుముందు ఏంటంటే లేక్ వ్యూ అనగానే అందరు తొందరపడి పోతుండే ముందుకి. ఆ చెరువులు ఉన్నాయి, వాటర్ గ్రీనరీ ఉందంటే అట్రాక్ట్ అవుతుండే. ఇప్పుడు భయపడుతున్నారు జనాలు. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏమన్నా చెరువులు, ఏమైనా కాలువలు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ ఉన్నాయా, ఏమైనా పెద్ద డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా, ఏమైనా ప్రోగ్రెస్ అవుతుందా లేదా, ఇవన్నీ చూస్తున్నారు. సో కస్టమర్ క్లోజింగ్ పార్ట్ అనేది కూడా కొంచెం అఫ్కోర్స్ చేంజ్ అయింది, ఇంతకుముందు లాగా లేదు. ఇప్పుడు కస్టమర్ మోర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో వాళ్ళు ఫిజికల్లీ విజిట్ చేసిన తర్వాత బ్రోచర్కి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్కి వాళ్ళు చెప్పే మాటలకి అన్నిటికీ కంపేర్ చేస్తారు. సో ఎప్పుడైతే అన్నీ కూడా డాట్ పాయింట్స్ కనెక్ట్ అవుతావో అప్పుడు మాత్రమే స్టెప్ తీసుకుంటున్నారు, లేకపోతే మల్టిపుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో కస్టమర్ చీట్ చేయడం కావచ్చు, కస్టమర్ని మోసాలు చేయడం కావచ్చు తగ్గినాయి అనమాట. అండ్ కస్టమర్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి రైట్ ప్రాపర్టీస్ కొంటున్నారు, కానీ మోసపోయే వాళ్ళు తక్కువ ఉన్నారు. బట్ స్టిల్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ప్రతి నెల చూడండి, మీరు ఏ పెద్ద టీవీ ఛానల్ తీసుకున్నా సరే 100 మంది గుంపు కుడతారు, ధర్నాలు చేస్తారు, మాకు ఈ కంపెనీ మోసం చేసింది, ఆ కంపెనీ. సో జరుగుతుంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలి. అండ్ ఇంకొకటి చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే అన్నీ నేనే తెలుసుకోవాలి, అన్నీ నేనే చేయాలంటారు. దట్ ఈస్ రాంగ్. సో మీరు మీ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఎవరైతే ఆ పర్టికులర్ ప్రొఫెషన్లో ఎక్స్పర్టీస్ ఉంటుందో వాళ్ళతో మీరు గైడెన్స్ తీసుకొని వెళ్ళగలిగితే మీ మనీ, మీ టైం, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ అన్నీ సేవ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మై ఫేవరెట్ థింగ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అన్నీ మనమే రీసెర్చ్ చేయాలంటే అది సముద్రం రియల్ ఎస్టేట్ అన్నది. కాబట్టి మనం అంత టైము ఎఫర్ట్స్ పెట్టకుండా కొంచెం అమౌంట్, కొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకుంటే ఆ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, పలానా డెవలపర్ దగ్గర కొనొచ్చా లేదా, ఆ లొకేషన్కి అడ్వాంటేజ్ ఉందా లేదా, ఫ్యూచర్ అప్రిషియేషన్ వస్తుందా లేదా. సో మీకు కట్టే తెచ్చే అన్నట్టు షార్ట్ అండ్ స్వీట్ అయిపోతుంది. మీరు 10 చుట్టూ తిరిగితే ఏమవుతుందంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజన్. సో అన్నీ మంచిగానే అనిపిస్తాయి. సో ఏ మంచిగా అనిపిస్తుంది, తర్వాత బి పోగానే ఏ కంటే బీలో ఏదో ప్లస్గా అనిపిస్తుంది, బి నుంచి సిలో ఏదో అనిపిస్తుంది, ఇంకేదైనా మించి ఇంకా నెక్స్ట్ బెటర్ ఉంటుందేమో బెటర్. సో హ్యూమన్ మైండ్ ఎట్లుంటుంది అంటే ఇంకేదైనా బెటర్ దొరుకుతుందేమో అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నథింగ్ పర్ఫెక్ట్. సో ఇందులో ఏదో ప్లస్ ఉంటుంది, దీంట్లో ఏదో మైనస్ ఉంటుంది. అందుకే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ వేరియేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి బ్రాండ్ వాల్యూ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. సో దీంట్లో ఇప్పటికీ ఇంతకుముందు ఉన్న దానికి చాలా అవేర్నెస్ అయితే పెరిగింది. కోవిడ్కి బిఫోర్ వేరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, కోవిడ్ తర్వాత వేరు, అండ్ ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్గా పెరుగుతుంది అనమాట.